వారే వా! ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది క్యాబేజీ కూర. ఎలా చేశారో ఏంటో అనుకుంటున్నారా? వెరీ సింపుల్ అండి. దీనికోసం ఫ్రెష్‌గా ఉన్న క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని, ఒక క్యారెట్‌ని కూడా సన్నగా కట్ చేసుకొని, 4, 5 పచ్చిమిరపకాయలని చీలికలుగా చేసుకొని, కొద్దిగా పిరికెడంతా శనగపప్పుని నానబెట్టుకొని, కరివేపాకు కూడా రెడీగా ఉంచుకోవాలండి. ఇంకేముంది మూకుట్లో పోపేసేసుకొని, పోపు మంచిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీని, క్యారెట్‌ని, కరివేపాకు వేసుకొని, ఉప్పు కూడా వేసి కాస్త మగ్గిన తర్వాత మనం నానబెట్టి రెడీగా ఉంచుకున్న శనగపప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మగ్గనివ్వాలండి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత క్యారెట్ మంచిగా క్యాబేజీ అన్నీ మగ్గిపోయిన తర్వాత ఫైనల్గా మనము ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీకు కూడా ఇంతే కలర్ఫుల్గా ఇంకా టేస్టీగా వస్తుంది. సబ్స్క్రైబ్.